సింహరాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసంలో 3, 4, 5వ తేదీలలో జరగబోయేది ఇదే. గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితంలో అదృష్టం ప్రవేశించబోతుంది. అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మగ 1, 2, 3, 4 పాదములు లేదా పుబ్బ 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందేదను. పదవులను అలంకరించే ఈ యొక్క రాశి వ్యక్తులు ప్రాక్టికల్ మైండ్తో కలిగి ఉంటారు. సిస్టమాటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు. అయితే అధిక శ్రమతోనే వీరి యొక్క ధనార్జన అనేది చేకూరుతుంది. ఇతరులకు సహకరించేందుకు ముందున్నటువంటి ఈ యొక్క రాశి జాతకులకు 3, 4, 5వ తేదీల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక పనిని ఎట్టకాలకు పూర్తి చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. పట్టుదలతో మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. శుభ ఫలితాలను సాధిస్తారు. మీకు ప్రశాంతత చేకూరుతుంది. పట్టుదలతో పనిచేస్తారు. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనకు పదును పెడతారు. ఆనందంగా పనిచేస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. అవకాశాలను చేజార్చుకోకుండా జాగ్రత్త వహిస్తారు. అనారోగ్య సమస్యల తొలగున, బంధువుల అండదండలు ఏర్పడిన, శుభ ఫలితాలు అందిన మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా ఎదుగుతారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. శుభకాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన, విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది. వ్యాపారంలో 1, 2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. గొప్ప ఆలోచన విధానంతో ఆస్తిని వృద్ధి చేస్తారు. గృహయోగం ఏర్పడడం, ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార యోగాలు ఏర్పడడం, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. గౌరవ మర్యాదలు పెరిగిన, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్తను వింటారు. కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. బాగా కష్టపడి పనిచేస్తారు. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ, పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అదేవిధంగా కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగున, అనారోగ్య సమస్యలు తొలగున, బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఆటంకాలు తొలగున, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతగా పనిచేస్తారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. సమస్యలు తగ్గుముఖం పడిన, ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు. మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. వ్యాపారంలో కీలక
నిర్ణయాలను తీసుకుంటారు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఏర్పరుస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. గృహంలో శుభ కార్యక్రమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. సంతానం విద్యా ఫలితాలు సంతృప్తికరంగా సాగిన ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. అవసరానికి ధనం లభిస్తుంది. ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది. అదేవిధంగా పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు. స్థిరమైనటువంటి ఆలోచనలను అమలు చేస్తారు. ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సోదరులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు. ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు. వ్యాపారమున లాభాలను అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. సమస్యల నుంచి బయటపడతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.